హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్బ్ సిటీ. నేను ఈ వీడియో పోస్ట్ చేసే అంత టైంలో అందరు సద్దుల బతుకమ్మ చేసుకొని ఉంటారు. నాకు తెలుసు నేను కొంచెం లేట్ పోస్ట్ చేస్తున్న వీడియో అని, అయినా పర్లేదు. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. లాస్ట్ 3 years నుంచి నేను మా ఊర్లో సెలబ్రేట్ చేసుకుంటున్నాం సద్దుల బతుకమ్మ. సో మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసినాం, మీరు కూడా ఫుల్గా ఎంజాయ్ చేసలే అనుకుంటున్నాం. సో ఇక్కడనైతే మేము ఇంకా బతుకమ్మ చేసుడు స్టార్ట్ చేసినాం. మనకి ఎంత పువ్వు దొరికినా కానీ తక్కువే అనిపిస్తుంది. అంటే మనలో మనకి ఆ కాంపిటీషన్ ఉంటుంది కదా, నా బతుకమ్మ పెద్దగా కనిపించాలి, ఇంకా మంచిగా కనిపించాలని. సో మేము కూడా లాస్ట్ టైం మాదే అందరికన్నా పెద్దది అయి ఉండే. సో ఇప్పుడు కూడా అదే కాన్సెప్ట్తో ఇంకా కొంచెం కొత్తగా చేద్దామని ట్రై చేసినాం. అండ్ నాదైతే సూపర్ నచ్చింది మాకు. సో ఎండ్ వరకు అయితే చూడండి నేను నా బతుకమ్మ ఎట్లా చేసినా. మార్నింగ్ ఫాస్ట్గా పనులన్నీ కంప్లీట్ చేసుకొని 9:30, 10 ఆ టైం వరకు మేమైతే స్టార్ట్ చేసినాం. స్వాతి అంటే మా ఆడబిడ్డ. సో ఇంకా మేము స్టార్ట్ చేసినామో లేదో, మాకన్నా పిల్లలు ఎక్కువ ఎక్సైట్ ఉండే. దేనికోసం అంటే వీడియోస్ తీస్తానని ట్రైపాడ్ స్టాండ్ అడ్జస్ట్ చేసుకొని అయితే మేము ఇక్కడ స్టార్ట్ చేసినాం. నా ఛానల్లో ప్రీవియస్గా నేను ఒక షార్ట్ అప్లోడ్ చేసిన, ఆ షాపింగ్ వీడియో, బతుకమ్మ షాపింగ్ వీడియో, దానికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అదే రెస్పాన్స్ ఈ వీడియోకి కూడా మీరు ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. అదే టైంలో రాఖీకి ఏదో వేరే పని పడి బయటికి పోయిండు. ఇంకా మేము స్టార్ట్ చేసినప్పుడు అయితే ఇంకా ట్రైపాడ్ పెట్టుకొని చేసినాం. ఆ తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ రాఖీ వచ్చిండు. అప్పుడు ఇంకా వీడియోని అయితే మాకు కొంచెం క్యాప్చర్ చేసి ఇచ్చిండు. సో మనకి ఏదైనా చేస్తుంటేనే ఎక్స్పీరియన్స్ అవుతుంది కదా. సో మా ఎక్స్పీరియన్స్ ఏంటంటే పువ్వులన్నీ అసలు నైట్ సెట్ చేసి పెట్టుకోవాల్సింది. సో ఫాస్ట్గా అయిపోయేది కంప్లీట్. కానీ మేము ఇంకా పెట్టుకోలేదు. ఆ ప్రీవియస్ డే షాపింగ్ పోయి వచ్చేవరకే టైర్డ్ అనిపించింది. సో కొంచెం మామ హెల్ప్ చేసిండు. మామ స్వాతి రాఖీ ఇట్లా చేసి పెట్టుండే. అవి కాక ఇంకేందంటే మాకు ఊర్లో మేము బతుకమ్మ పేర్చిన కొద్దీ మాకు ఫ్లవర్స్ అయితే వస్తూనే ఉంటాయి అటు నుంచి ఇటు నుంచి. ఇక్కడ నేను కొంచెం గ్యాప్ తీసుకొని చిన్నోని కొంచెం రైస్ తినబెడుతున్నా. అప్పటికే వాళ్ళు ఫుల్ ఆట మీద ఉండే. అసలు ఇంకా ఊరికి పోయిందంటే ఆట మొత్తం. ఇక్కడ పైదాకా వచ్చేసింది బతుకమ్మ. మాకు చేస్తుంటే కొత్త ఐడియాస్ వస్తాయి నాకు స్వాతికి. సో మేము వీటిని ఇంప్లిమెంట్ చేసుకుంటూనే ఉంటాం. లాస్ట్ వరదాకా కూడా కొత్త ఐడియాస్తో చేస్తూనే ఉంటాం. లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా మంచిగా ఉండే. అండ్ ఇక్కడనైతే కంప్లీట్ అయిపోయింది. ఇంట్లో దేవుని కాడ పూజ చేసుకొని మేము ఆడుకోనికైతే మా బతుకమ్మలను తీసుకుపోతున్నాం. ఫుల్ హెవీ అయి ఉండే ఈసారి అయితే, లాస్ట్ టైం కన్నా హెవీ ఉండే బతుకమ్మ. మీరు నా కమెంట్స్లో చెప్పండి మీకు బతుకమ్మ పేర్వనికి ఎంత టైం పట్టిందో. అండ్ మా శారీస్ ఎట్లున్నాయో కూడా కమెంట్ చేసి చెప్పండి. సో జస్ట్ అనుకున్న ఈసారి ఇట్లా గోల్డ్ థీమ్లో పోదాం, గోల్డ్ శారీస్ తీసుకుందామని చెప్పేసి. సడన్గా షాపింగ్ మాల్కి పోయినాక నాకు ఫస్ట్లో కనిపించిన శారీసే ఇవి 2. సో ఇంకా నేను ఏం ఆలోచించకుండా గోల్డ్ తీసేసుకున్నా. అండ్ వీటికి కాంట్రాస్ట్ బ్లౌజులు సెట్ చేసుకున్నాం. ఇక్కడ నాకు దసరా దివాళీ ఒకటేసారి సెలబ్రేట్ చేసుకున్నట్టు అనిపించింది. ఈ ఐడియా మాత్రం రాఖీని మెచ్చుకోవాల్సిందే దీంట్లో. ఇది మా స్మాల్ క్యూట్ లిటిల్ హ్యాపీ ఫ్యామిలీ అని చెప్పొచ్చు. దీంట్లో మిస్సింగ్ అంటే మా అత్తమ్మనే. ఆమె ఉండేది ఉంటే ఇంకా మంచిగా ఉండేది, కానీ ఇంకా మనం ఏం చేయలేము. ఏది ఎట్లా జరగాలో అట్లనే జరుగుతుంది. కానీ ఇంట్లో ఏది చేసుకున్నా, ఏ ఫెస్టివల్ చేసుకున్నా కానీ అత్తమ్మ లేదు అనే ఒక లోటు మాత్రం మాకు ఎప్పుడు ఉండిపోయింది అట్లనే. ఇంకా ఏదేమైనా ఆ దేవుని మీద భారం వేసి వదిలిపెట్టుకోవాలంటే. ఇంకా ఇక్కడ ఏంటంటే మాకు ప్లేస్ తక్కువ, జనాలు ఎక్కువ ఉంటాం మేము. ఇంకా చెప్పాలంటే ఇది జస్ట్ సగంలో సగం మాత్రమే. ఒక చిన్న ఇన్సిడెంట్స్ వల్ల మిగతా అంటే మా వాళ్ళు ఆడలేకపోయిండ్రు ఈ ఫెస్టివల్. సో జస్ట్ ఉన్న వాళ్ళమే మాత్రం ఇక్కడ ఆడుకుంటున్నాం. సో అందుకే అది కొంచెం తక్కువ బతుకమ్మలు ఉన్నాయి అంతే. కొందరేమంటున్నారు, లేకపోతే అసలు ఆ ప్లేసే సరిపోదు ఇంకా మాకు. నాకు తెలిసి అందరం స్టార్ట్ చేసేది ఇదే స్టెప్తో అనుకుంటా. ప్రతి ఊర్లో ప్రతి గల్లీలో చేసుకున్న ఇదే స్టెప్ ఉంటుంది ఫస్ట్.
సో ఆ తర్వాత మళ్ళీ ఇక దుమ్ము దుమ్ము ఇడిచి పెడతాం, ఇక అన్ని డీజేలు ఇక మనకు తెలిసిందే కదా. సో ఫస్ట్ మనకి బతుకమ్మలు డాన్స్లు అవన్నీ పక్కకు పెడితే అందరికన్నా ముందు మనం చేసేది ఏంటంటే ఎవ్వరు ఎట్లా రెడీ అయిందని చూస్తాం. అవునా కాదా? కమెంట్స్లో చెప్పండి నాకు. ఇంకా మనమే అందరికన్నా మంచిగా తయారవ్వాలని కూడా మనకు ఉంటుంది కదా. ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళ స్టైల్లో రెడీ అయ్యొచ్చిండ్రు. ఇంకా అందరు కూడా ఎంత మంచిగా ఉంటారంటే అంత మంచిగా ఉంటే, నిజం చెప్పాలంటే అందరం ఉంటేనే మజా వేరే ఉంటుంది అసలు. ఈసారి మస్తు తక్కువ మంది ఉంటాయి కాబట్టి అంత ఎక్కువ ఎంజాయ్ చేయలేదు. అసలు సద్దుల బతుకమ్మ చేసిన ఫీలింగే రాలేదు. మాకు సద్దుల బతుకమ్మ చేసిన ఫీలింగ్ ఎట్లా వస్తుంది అంటే ఆ నెక్స్ట్ డే కాళ్ళన్నీ పిచ్చి పిచ్చిగా నొత్తాయి, కానీ ఆ పెయినే లేదు అసలు ఈసారి. సో మీరు చెప్పండి, మీ ఊర్లో కోలలతో ఆడుకుంటారా? సో మేమైతే ఆడుకుంటాం కోలలతో కూడా, ఇంకా హ్యాండ్స్తో కూడా ఆడుకుంటాం. సో ఇక్కడ లాస్ట్ టైం కంప్లీట్ అయ్యే వరకు అయితే 4:35 అయింది, కానీ ఈసారి మాత్రం 1:32 ఆ టైంకే ఎండ్ చేసేసినాం. సో మా ఊర్లోనైతే పవర్ హౌస్ కాడ కాలువ ఉంటుంది. సో ఆ కాలువలనే మేమైతే బతుకమ్మల్ని ఇడిచి పెడతాం. పెద్ద బతుకమ్మ అయితే రాకెత్తుకొని తీసుకొచ్చిండు. కనీసం ఒక వీడియో తీద్దామంటే ఆగలేదు, అంత హెవీగా ఉండే. అక్కడ నుంచి లేపిండంటే డైరెక్ట్ ఇక్కడ వచ్చి ఆపిండు అయినాయి. ఈ విధంగా మా సద్దుల బతుకమ్మ అయితే ఎండ్ అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.